ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ద్రవ్య వినియోగ బిల్లు మీద మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బిల్లు చాలా అతి కీలకమైనటువంటి బిల్లు అధ్యక్ష. అయితే ఈనాడు మనం రూపొందించుకున్నటువంటి బడ్జెట్ యొక్క విశ్లేషణ చూసుకున్నా ఎక్కడా కూడా దీని మీద మనం పేరు పెట్టడానికి కానీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ అవకాశం లేనటువంటి విధానంలో ఇక్కడ ఈ బిల్లును మనం రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల యొక్క విధానాన్ని చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, అటు ఇరిగేషన్ వ్యవస్థ కానీ, ఇటు R&B వ్యవస్థ కానీ, ఈ వ్యవస్థలు మూడింటికి కూడా అతి కీలకమైన ఈ సమాజానికి ఈ వ్యవస్థల్లో చాలా ఎక్కువ నిధులను మనం ఈనాడు ఈ బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఈ వినియోగ బిల్లు ద్వారా ఇవాళ దాన్ని సంపూర్ణంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ వ్యవస్థ అన్నది మాత్రం కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పడానికి మాత్రం ఎక్కడా నేను మొహమాట పట్టలేదు అధ్యక్ష. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నా కాన్స్టిట్యుయెన్సీ పరిధిని పెట్టుకుని, నాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఈ నిధులన్నింటినీ కూడా సక్రమంగా మనం ప్రజలకు అందివ్వాలనుకున్నా, ఖర్చు పెట్టాలనుకున్నా ఈ వ్యవస్థలో చాలా పటిష్టంగా ఉండాలి. ఆ ఉండేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది అధ్యక్ష. నా జగ్గంపేట నియోజకవర్గంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లోనే ఒకే జేఈ ఉన్నాడు అధ్యక్ష. ఇక్కడ అదే రకంగా 2 డిఈలు ఉన్నారు అధ్యక్ష. నేనేమంటానంటే ఇందులో గ్రామాల వరకు వస్తువులకి ఇంజనీరింగ్ వ్యవస్థలో మాత్రం ఇంజనీరింగ్ వీళ్ళు ఉన్నారు అధ్యక్ష. మనకు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ వరకు మనం ప్రతి గ్రామంలోని పటిష్టంగా ఇదివరకు వర్క్ ఇన్స్పెక్టర్లు ఎలా పనిచేసేవారో అలాగా పనిచేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం అవసరం లేనటువంటి డివిజన్లు మేనేజ్ చేస్తూ పని లేనటువంటి వాటిని 3-4 వ్యవస్థలుగా రూపకల్పన చేసినటువంటి సందర్భం ఉంది. అందులో ఒకటి చూసుకుంటే మీకు మా జగ్గంపేటలోనే 2, ఒకటి పంచాయతీరాజ్ రెగ్యులర్ డివిజను, ఒకటి ప్రాజెక్టు డివిజన్ అని చెప్పి ఒక డివిజన్ ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు డివిజన్ కానీ జగ్గంపేట డివిజన్ కానీ చూసుకుంటే 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఆ రెండింటినీ కూడా అక్కడ ప్రాజెక్టు డివిజన్ దగ్గర ఎప్పుడో స్పెషల్ గ్రాంట్స్ వస్తే దానికి నిధులు వస్తాయి అధ్యక్ష. లేకపోతే దానికి నిధులు ఉండవు, పనులు ఉండవు. ఈ సందర్భంలో కొద్దిగా ఈ ప్రభుత్వానికి నేను సలహా ఇచ్చేది ఏంటంటే, మనో చేసుకునేది ఆలోచన చేసి ఆ 2 డివిజన్లు కూడా ఒకే డివిజన్గా కలిపి, నేను ఇందాక ఏదైతే చెప్పానో ఆ జేఈలు ఈఈల్ని మనం సరిపడ ఒకే డివిజన్గా చేసినప్పుడు మాకు 6 నియోజకవర్గాలు అధ్యక్ష, రూరల్ నియోజకవర్గాలు 2 ఈఈలు దొరుకుతారు మాకు. 3 నియోజకవర్గాలకు ఒకరు, 3 నియోజకవర్గాలకు ఒకరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష, ఏదో నా కోసం చెప్తున్నటువంటిది కాదు. అలాగే జేఈలు కూడా ఏదైతే అక్కడ పని లేనటువంటి జేఈలు ఉన్నారో ఆ జేఈలందరినీ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసినట్లయితే ఈవేళ వచ్చినటువంటి నిధులు, పవన్ కళ్యాణ్ గారు తెచ్చినటువంటి శాసకీయ నిధులు కానీ, మనకు అనాదిగా వస్తున్నటువంటి NRGS నిధులు కానీ, ఇవాళ మనం వేలాది కోట్లు కేటాయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ మనం త్వరితగతిలో పనిచేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ అన్నది పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఎంత విచిత్రంగా ఉందంటే, రెగ్యులర్ డివిజన్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. నా దగ్గర 4 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 4 ప్రాజెక్టులకి ఒకటి ఇరిగేషన్ డివిజన్లో ఉంటుంది, ఉన్న 3
పోలవరం డివిజన్లో ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు చూసుకున్నట్టయితే 2 లక్షల లోపు ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష జగ్గంపేట నియోజకవర్గంలో. వీళ్ళకి ఈ 2 లక్షలకే చూసుకుంటే ఒక డివిజన్ సరిపోద్ది అధ్యక్ష. ఆ డివిజన్కి ఈ 2 డివిజన్ పోలవరం డివిజను ఈ డివిజన్ ఉండడం వల్ల మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పని ఎవరికి వర్తిస్తుందో ఎవరితో ఆ పనులు చేయించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి వీటన్నిటినీ సర్దుబాటు చేయగలిగితే మనకి ఇవాళ ఇమీడియట్గా ఆర్థిక భారం మన మీద పడకుండా మనం కేటాయించినటువంటి ఈ నిధులన్నింటినీ కూడా సక్రమంగా అనుకున్న టైంలో మనం కేటాయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆ రకంగా ఆలోచన చేయమని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ, అదే రకంగా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఆశ అన్నీ కూడా అధ్యక్ష ప్రతి సామాన్యుడికి ఇల్లు లేనటువంటి సామాన్యుడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టాలి అనేటటువంటి ఒక తపనతో ఆయన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఇవాళ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్టయితే మరి అరకొర నిధులే ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి నా చిన్న సూచన ఏంటంటే అధ్యక్ష, మనకి పోలవరం ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. మా ఎడమ కాలువకు సంబంధించి చూసుకున్నట్టయితే స్పాయిల్ బ్యాంక్స్ ఉన్నాయి. సుమారు ఆ స్పాయిల్ బ్యాంక్స్ మీద మనం ఇళ్ల నిర్మాణానికి కానీ 3 సెంట్లు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో దాన్ని ఇళ్ల స్థలాలుగా మార్పు చేసుకోగలిగితే ఆ 3 సెంట్లు కూడా మనం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి దానికే మనం పరిధిలో లెక్కేసుకున్నట్టయితే 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి బడ్జెట్ లేకుండా ఈ ద్రవ్య వినియోగ బిల్లులో ఎక్కడా మార్పులు చేయకుండా మనకి ఆ అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆ రకంగా మనం చేయడమే కాకుండా అధ్యక్ష ఈ స్పాయిల్ బ్యాంక్ ఏదో ఉందో దీని మీద చాలా వరకు కూడా ఒక్క రూపాయి ప్రభుత్వానికి రాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో తస్కరించబడ్డాయి. ఇవాళ కూడా అదే పని జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి మట్టిని మనం టెండర్ల ద్వారా ఇచ్చేసినట్టయితే 3-4 మా ఎడమ కాలం మీదే ఒక 400-500 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ నిధుల్ని ఇక్కడ మనం లేఅవుట్లుగా వేసుకోవడానికి కానీ మౌలిక వసతులు చేసుకోవడానికి కానీ ఆ నిధులు ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే వృధాగా పోతున్నాయి అధ్యక్ష అయ్యి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కానీ మనం తీసుకోగలిగినట్లయితే మా నియోజకవర్గంలోనే 20,000 మందికి ఇల్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం అన్ని వనరుల్ని వసతుల్ని కూడా మనం సమకూర్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇవాళ మనం ఇచ్చినటువంటి ఈ ద్రవ్య వినియోగ బిల్లు వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇటు సంక్షేమం అటు అభివృద్ధి భావితరాల భవిష్యత్తు అన్నీ కూడా సమపాళ్లలో ముందుకెళ్తాయని చెప్పేసి విశ్వసిస్తూ అభినందిస్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బిల్ మీద మహిళా సంక్షేమం గురించి మాట్లాడడం